ఈరోజు మనం ఉప్పల్ సర్కిల్లో ఉన్నటువంటి స్కై వాక్ను చూద్దాం. ఈ స్కై వాక్ని ఎక్కడానికి అందరికీ వీలుగా ఉండేలా 4 ఎస్కలేటర్లను అమర్చారు. మరియు సీనియర్ సిటిజన్స్కి ఎక్కడానికి వీలుగా ఉండేలా 6 లిఫ్ట్లను అమర్చడం జరిగింది. ఇది భారతదేశంలోని అత్యంత పొడవైన స్కై వాక్. దీని యొక్క పొడవు అనేది 660 మీటర్లు. దీని గురించి పూర్తి వివరాలు మీకు తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒకసారి ఎంత విశాలంగా నిర్మాణించారో. దీని యొక్క వెడల్పు అనేది 3 నుంచి 4 మీటర్లు ఉంది. మరికొన్ని చోట్ల 6 మీటర్లతో నిర్మాణించారు. 6 మీటర్ల ఎత్తులో లూప్ ఆకారంలో నిర్మాణించిన ఈ స్కై వాక్ దేశంలోని అత్యంత పొడవైన వంతెనగా రికార్డులోకి ఎక్కింది. దీన్ని నిర్మాణించింది హైదరాబాద్ మహానగర పాలక సంస్థ GHMC. ఈ స్కై వాక్ నిర్మాణం 25 కోట్లతో నిర్మించడం జరిగింది. ఈ స్కై వాక్ మీద సెక్యూరిటీ సిబ్బందితో పాటు నిఘా కోసం సీసీ కెమెరాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఇరువైపులా పాదచారుల రక్షణ కోసం రైలింగ్ సెట్ చేయడం జరిగింది. ఈ స్కై వాక్ చూడండి ఎంత విశాలంగా ఉందో. ఈ రద్దీ ప్రాంతంలో సులువుగా రోడ్డు దాటే విధంగా చాలా చక్కగా నిర్మాణించడం జరిగింది. రాబోయే 100 సంవత్సరాలకు పైగా ప్రజానికం సౌకర్యార్థం మనుగడలో ఉండే లక్ష్యంతో పాదచారుల వంతెన రూపకల్పన జరిగింది. ఉప్పల్ స్కై వాక్ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో సుమారు 1000 టన్నులకు పైగా స్ట్రక్చరల్ స్టీల్ వాడకంతో పూర్తి చేశారు. రియాన్ నిల్చున్న ప్రాంతం చూడండి. పాదచారులు కూర్చోవడానికి వీలుగా టేబుల్స్ కూడా అరేంజ్ చేయడం అనేది జరిగింది. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఉప్పల్ చౌరస్తాలో నిత్యం 20,000 నుండి 30,000 మంది రోడ్డు దాటుతుంటారు. ఆ సమయంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం, ప్రమాదాలలో ఎక్కువ శాతం మహిళలు, పాఠశాల విద్యార్థులు గాయపడుతున్న అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్కై వాక్ను రామంతపూర్ నుంచి బోడుపల్ వైపు మరియు హబ్సిగూడ నుంచి ఎల్బీ నగర్ వైపు అన్ని వైపులా వెళ్ళే విధంగా పాదచారులకు ఇబ్బంది లేకుండా నిర్మాణించడం జరిగింది. ఈ స్కై వాక్ యొక్క నిర్మాణం చూడండి. చిన్నపిల్లలకు కూడా చాలా రక్షణగా ఉండే విధంగా నిర్మాణించడం జరిగింది. ఈ వీడియోలో చూడండి రియాన్ ఎంతో హ్యాపీగా వాళ్ళ ఫాదర్తో చక్కగా ఈ స్కై వాక్ మొత్తం ఒక రౌండ్ వేసిస్తున్నాడు. మీరు కూడా దేశంలోనే అత్యంత పొడవైనటువంటి ఈ స్కై వాక్ని మీకు వీలైనప్పుడు వెళ్ళి చూడండి. ఈ విశాలమైనటువంటి స్కై వాక్ పైన మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించే విధంగా పచ్చదనం కోసం మొక్కలను కూడా మీరు అమర్చడం జరిగింది. ఒకసారి చూడండి. జూన్ 26, 2023 తేదీన ఆనాటి ఐటీ శాఖ మంత్రి మరియు పురపాలక శాఖ మంత్రి అయినటువంటి KTR గారు ఈ స్కై వాక్ని ప్రారంభించారు. ఈ స్కై వాక్ ఉప్పల్ మెట్రో స్టేషన్తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ స్కై వాక్ మీద కూర్చున్నప్పుడు ఎండ మరియు వాన తగలకుండా ఉండేలా మరియు మన కళ్ళకి ఎంతో అందంగా కనిపించేలా ఫ్యాబ్రిక్ ఫైబర్తో రూఫ్ నిర్మించారు. రైలింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండడం వలన చిన్నపిల్లలకు చాలా సేఫ్టీగా ఉంది, సౌకర్యవంతంగానూ ఉంది. మీరు ఈ వీడియోలో చూడండి విశాలవంతమైన స్కై వాక్ మరియు అధునాతన టెక్నాలజీతో నిర్మించినటువంటి రూఫ్, లిఫ్ట్కి వెళ్ళే మార్గాలను చూడొచ్చు. స్కై వాక్ మీద ఉన్నటువంటి పచ్చని మొక్కలు, కూర్చోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ టేబుల్స్ చూపర్లను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ పచ్చని మొక్కల మధ్యన
అలా కూర్చొని ఉండడం స్కై వాక్ మీద ఉన్నామా అనే ఫీలింగ్ని కలుగజేస్తున్నాయి. పచ్చని మొక్కల మధ్య కూర్చొని అలా అన్ని వైపులా చూస్తూ ఉంటే పార్క్లో ఉన్న ఫీలింగ్ అందరికీ వస్తుంది. అలసిపోయిన పాదచారులకు కాసేపు అలా కూర్చొని ఉంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ నాకు రియాన్కి ఎక్కువ సమయం ఉండాలనిపించింది, అందుకనే ఎక్కువ సమయం ఇక్కడే గడిపాను. ఒకసారి ఈ వీడియో చూడండి. వాహనాలు నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం ఇది. అందువలనే ఈ స్కై వాక్ అనేది పాదచారులకి చాలా ఉపయోగపడుతుంది. ఇంత రద్దీ ప్రాంతంలో చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్స్, ఓల్డ్ ఏజ్ పీపుల్స్ రోడ్డు దాటడానికి చాలా కష్టపడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ స్కై వాక్ అనేది కట్టడం వలన వారికి చాలా సులువుగా, చాలా సౌకర్యవంతంగానూ ఉంది. నడవడానికి ఇబ్బంది పడే ప్రతి ఒక్కరి కోసం లిఫ్ట్ మరియు ఎస్కలేటర్స్ అనేవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఈ రూఫ్ మెట్రో లైన్కి చాలా దగ్గరగా ఉండడం వలన చాలా స్ట్రాంగ్గా నిర్మించారు. ఇక్కడ నుండి మనం నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిన ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఏరియా మెట్రో లైన్కి స్కై వాక్కి చాలా దగ్గరగా ఉన్నట్టుంటుంది. మెట్రో లైన్ని టచ్ కూడా చేయవచ్చు. ఫ్రెండ్స్, ఉప్పల్ స్కై వాక్ గురించి తెలియని మీ ఫ్రెండ్స్కి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇది ఉప్పల్ సర్కిల్ దగ్గర గల మన భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ. ఫ్రెండ్స్, మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.